విజయసాయి రెడ్డి. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి. అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే, అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా నేను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పు అనంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్యూజ్డ్గా చేసినాడు అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినాడు. సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ ఇస్ ఆల్సో ఫైల్డ్ ద కేస్. ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గాన ఇచ్చిందంటే ఈయనను కూడా వాసుదేవ్ రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది. అంతే కదా. ఇలా చేయాలనుకుంటే ఎవరైనా కూడా బేతాళ విక్రమార్క కథలు వేసి ఏమైనా చెప్పించవచ్చు. ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కనిపిస్తుంది. అందరు ఎక్కడో కలిశారు అంటాడు. కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా? అందరు కలిసినట్టు చూపించలేరా? గూగుల్ టేక్అవుట్స్లో అందరు కలిసి కూర్చున్నట్టు. అసలు ఇలాంటి వారు తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాళ కథ అల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషను లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్సభ ఎంపీ, లోక్సభలో ఫ్లోర్ లీడర్. ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రంతో? వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ మంత్రి గారు. మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి?
అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారా అని అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. ఒక్క సంతకం. అసలు ధనుంజయ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు. మరి ఏం సంబంధం? ఇంకొక ఆయన బాలాజీ గోవిందప్ప, ఇంకొక ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీలో వారి గ్రూప్ కంపెనీల్లో, నాట్ వన్ కంపెనీ బట్ మల్టిపుల్ కంపెనీస్, వారి గ్రూప్ కంపెనీల్లో హోల్ టైం డైరెక్టర్. ఆయన ఏపీలోనే ఉండరు. ఆయన వికాట్ గ్రూప్ కంపెనీల్లో హోల్ టైం డైరెక్టర్. వికా అనేది యూరప్లోనే టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ. వికా. అలాంటి కంపెనీలో హోల్ టైం డైరెక్టర్. వీళ్ళకి టైం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాత్రులు వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కపెట్టేవాడు అని చెప్పి ఏదో రాసుకొచ్చింది. నా పనులు చక్కపెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు, నా కంపెనీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ నాకున్నారు. ఆయన అసలు వికా అనేది నా కంపెనీ కాదు. రిలయన్స్లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు, దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయించు, నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నుంచి నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను, ఫుల్ టైం డైరెక్టర్లను, వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పని చేస్తారు?